అంటారు. సహనం కలిగిన మనిషి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు. ఎందుకంటే సహనమే కష్టమైన సమయాన్ని కూడా సులభంగా మార్చే శక్తి. ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. కాని అతని గొప్ప బలం అతని సహనం. ఒక సంవత్సరం వర్షం అసలు పడలేదు. పొలాలు ఎండిపోయాయి. పంట నాశనమైంది. గ్రామంలోని మిగతా రైతులు నిరాశతో వ్యవసాయం మానేయడం ప్రారంభించారు. కాని రాము మాత్రం ఓటమిని అంగీకరించలేదు. అతను అనుకున్నాడు, ఈరోజు ఓడిపోతే రేపు ఎలా గెలుస్తాను. అతను ప్రతిరోజూ తన పొలంలో కష్టపడుతూనే ఉన్నాడు. నీటి కొరత ఉన్నప్పటికీ ఆశను వదల్లేదు. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా వాతావరణం మారింది. గాఢమైన మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం ప్రారంభమైంది. రాము కష్టం మరియు సహనం ఫలించింది. అతని పంట మొత్తం గ్రామంలోనే అత్యుత్తమంగా మారింది. ఈ కథ మనకు చెప్పే పాఠం ఏమిటంటే, సహనం ఉన్న మనిషే ఎప్పుడూ ఓడిపోడు. ఎందుకంటే సహనానికి ఫలం ఎప్పుడూ తీయనిదే.